భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత దృష్టి, సమానత్వానికి ప్రతీక. ఆయన రచించిన రాజ్యాంగం నవంబర్ 26న అమల్లోకి వచ్చిన ఈ ప్రత్యేక రోజున మనమంతా రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలి. అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరించడం ప్రతి భారత పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ ప్రవేశికను స్మరించుకుంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు దేశభక్తి సందేశాలను పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు పెరుమాల మల్లికార్జున, కాపు నాయకులు తోట మహేష్ నాయుడు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తమాసు సుబ్రహ్మణ్యం, పుల్లల చెరువు నాయకులు శనగ నారాయణరెడ్డి, బోగోలు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరం కూడా మరి ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఆయన్ని మనసులో చేసుకుంటూ ఆయన అందరం కూడా స్మరించుకునే దినం ఈరోజు. ఈ రెండు ఒకే రోజు రావటం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలకు ఏది అవసరమో ప్రాంతాల వారీగా ఏది చేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడించి ముందుకెళ్తున్న పరిస్థితి మరి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరొక మారు మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్కాపురం జిల్లాను ప్రకటించినందుకు పాదాభివందనాలు చేస్తూ సెలవు.